దేవునికి స్తోత్రములు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము. ఈ వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ఒక మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. గమనించండి. మనకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఒక అవసరత వచ్చినప్పుడు, సహాయము అవసరమైనప్పుడు, ఇరుకులో, ఇబ్బందిలో, వేదనలో, బాధలో మనము దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాము. అయితే మనం చేసిన ప్రార్థనకు ఒక్కొక్కసారి జవాబు రాదు. అప్పుడు మనం ఇలా ప్రార్థన చేస్తూ ఉంటాము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నాకు సహాయము చేయండి. దానియేలును తప్పించిన దేవా, షడ్రక్, మెషకు, అబేద్నెగోలను తప్పించిన దేవా, యోసేపును తప్పించిన దేవా, నాకు సహాయము చేయండి అని ప్రార్థన చేస్తూ ఉంటాము. అంత మాత్రమే కాదు ప్రియులారా. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనముని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటాము. అక్కడ ఏమని ఉంటుంది అంటే, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు అని. గమనించండి ప్రియులారా. ఆ మాట ఎత్తుకొని మనం ప్రార్థన చేస్తూ, ప్రభువా, మీరు ప్రార్థన ఆలకించే దేవుడవు కదా, మీరు ప్రార్థన అంగీకరించే దేవుడవు కదా, మీరు సహాయం చేసే దేవుడవు కదా, నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తూ ఉంటాము. ఇది చాలా మంచిది ప్రియులారా. అయితే ఇలా ప్రార్థించే మెట్టుల్లోనే మనం ఆగిపోతున్నాము. అంతవరకే ఆలోచన చేస్తున్నాము. కానీ ప్రియులారా, మనము అంతకు మించి ఆలోచన చేయవలసి ఉన్నది. ఏమని ఆలోచన చేయాలి? గమనించండి. దానియేలును దేవుడు కాపాడాడు. సింహాల గుహలో నుండి బయటకు తీసుకుని వచ్చాడు. షద్రక్, మెషకు, అబేద్నెగోలను దేవుడు కాచి కాపాడాడు. అగ్నిగుండంలో నుండి బయటకు తీసుకుని వచ్చారు. యోసేపును చెరసాల్లో నుండి దేవుడు బయటకు తీసుకుని వచ్చాడు. సమరయ స్త్రీని పాపము నుండి బయటకు తీసుకుని వచ్చాడు. జక్కయ్యను వడ్డీ వ్యాపారం నుండి బయటకు తీసుకుని వచ్చాడు. లాజరు సమాధి నుండి బయటకు తీసుకుని రాబడ్డాడు. ఇలా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎంతోమంది వారి సమస్యల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి, వారి ఆర్థిక సమస్యల నుండి, వారి యొక్క పాప సంబంధమైనటువంటి కార్యముల నుండి బయటికి వచ్చిన వారు ఉన్నారు. అయితే వారికి కలిగిన సమస్యల నుండి బయటికి రావడానికి, మనము మన సమస్యల నుండి విడిపించబడకపోవడానికి కారణం ఏంటి? గమనించండి. వారు ప్రార్థన చేశారు, మనము ప్రార్థన చేస్తున్నాము. వారి ప్రార్థన ఆలకించబడుతుంది, మన ప్రార్థన ఆలకించబడడం లేదు. వారి విషయంలో దేవుని హస్తము కురుచు కాలేదు, మన విషయంలో దేవుని హస్తము కురుచు అవుతుంది. వారి విషయంలో ఆయన చెవులు మందము కాలేదు, మన విషయంలో ఆయన చెవులు మందము చేయబడుతున్నాయి. కారణం ఏంటి? నాకు తెలిసిన కారణం ఒక్కటే ప్రియులారా. వారు క్రియలు కలిగిన ప్రార్థన చేశారు, మనము క్రియలు లేని ప్రార్థన చేస్తున్నాము. దానియేలు తాను చేసిన తీర్మానంలో స్థిరముగా నిలబడ్డాడు ప్రియులారా. అది ప్రమాదము, రాజు ఆజ్ఞకు వ్యతిరేకము, మరణము అని తెలిసి కూడా దేవుని ఎదుట తీర్మానం చేశారు కనుక ఆ తీర్మానానికి కట్టుబడి ఆహారం తీసుకునే విషయంలో ఆ తీర్మానంలో స్థిరముగా నిలబడ్డాడు. తీర్మానం విడిచిపెట్టే పరిస్థితులు కలిగినప్పటికీ చేసిన తీర్మానం విడిచిపెట్టలేదు. షద్రక్, మెషకు, అబేద్నెగోలు కూడా కష్టము, సమస్య వచ్చినప్పటికీ ఆ దేవుని తప్ప వేరే దేవుని ఆరాధన చేయలేదు. యోసేపు పాపము చేసేటువంటి పరిస్థితి కల్పించబడినప్పటికీ, శోధించబడినప్పటికీ పాపము చేయక పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కనుక దేవుడు వారు చేసిన ప్రార్థన ఆలకించాడు. దావీదును సింహాల గుహలో నుండి బయటకు తీసుకుని రావడమే కాదు ప్రియులారా, ప్రధాని తర్వాత ప్రధాని అయ్యేలా చేశాడు. అగ్నిగుండంలో నుండి షద్రక్, మెషకు, అబేద్నెగోలను బయటకు తీసుకురావడం మాత్రమే కాదు, వారిని అక్కడ శ్రేష్టమైనటువంటి స్థానంలో ఉంచారు. వారి ద్వారా అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా దేవుడు సహాయం చేశారు. బైబిల్ చరిత్రలో దేవుని కొరకు నిలబడ్డ యవనస్తులుగా మిగిలిపోయారు. యోసేపు చెరసాల నుంచి బయటకు తీసుకురావడం మాత్రమే కాదు, రాజు తర్వాత రాజు అయ్యాడు. అనేకుల యొక్క ఆకలిని తీర్చి అన్నదాతగా ఉన్నాడు. యోసేపును ఫలించుడు కొమ్మగా దేవుడు చేశాడు. మన భక్తి జీవితంలో దేవుడు మనము చేసిన ప్రార్థన ఆలకించి సమస్య నుంచి బయటకు తీసుకుని రావడమే కాక అంతకు మించి అనేకులకు మనల్ని దీవెనకరముగా చేయాలి అంటే
మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన హస్తము కురుచ కాకుండా ఉండాలి అంటే, ఆయన చెవులు మందము కాకుండా ఉండాలి అంటే, మనం కూడా దానియేలు వలె చేసిన తీర్మానంలో ఎంత కష్టం వచ్చినా, ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా ఆ తీర్మానంలో స్థిరముగా నిలబడే వారమై ఉండాలి. అలాగే దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే షద్రకు మెషకు అభిజ్ఞగోల వలె ఈ దేవుడు తప్ప మరి ఏ దేవుని వైపు, మనుషుల వైపు మనము చూడక, మన పరిస్థితి ఏదైనా సరే, నా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా వేరే వారిని మేము ఆశ్రయించము, మా దేవుడే మాకు దిక్కు అని ఎవరైతే ఆయన పాదముల దగ్గర కూర్చుంటారో వారి విషయంలో దేవుని హస్తం ఎప్పుడూ కురుచు కాదు. అలాగే గమనించండి, ఏసేపు వలె పాపము చేసే పరిస్థితులు మన ఎదుటికి వచ్చినప్పటికీ, శోధించబడినప్పటికీ మనం పాపము చేయకుండా దేవుడిని బట్టి పరిశుద్ధతను కాపాడుకున్నట్లయితే మన విషయంలో ఎప్పుడూ ఆయన చెవులు మందము కావు. మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తారు, ఆమేన్ అంటారు. మనం అడిగినా, మనం కోరుకున్న ప్రతి దానిని మనకు అనుగ్రహిస్తాడు. లాజరు సమాధి నుండి బయటికి రావడానికి, మరణించిన వ్యక్తి తిరిగి జీవించడానికి కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఆ ప్రార్థించే సహోదరులను, దేవుని సన్నిధిలో కనిపెట్టే సహోదరులను కలిగి ఉన్నాడు. వారు చేసే ప్రార్థన సమాధిలో నుండి బయటకు తీసుకుని వచ్చిందని నేను అనుకుంటూ ఉన్నాను. పాపములో నుండి బయటికి రావాలి, సమస్యల్లో నుండి బయటికి రావాలి, ఇరుకులో నుండి బయటికి రావాలి, ఇబ్బందిలో నుండి బయటికి రావాలి, చెరసాల అనుభవంలో నుండి బయటికి రావాలి అంటే మనము క్రియాపూర్వకమైన భక్తి జీవితాన్ని జీవించే వారమై ఉండాలి. అలాగే మన నిమిత్తమై ప్రార్థించే సహోదరులను మనము కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి సహోదరులను కలిగి ఉండాలి. అలాంటి సహోదరులు ఉన్నట్లయితే మనము మరణంలో నుండి జీవములోనికి, పాపములో నుండి పరిశుద్ధతలోనికి, అనారోగ్యంలో నుండి మంచి ఆరోగ్యంలోనికి, ఇరుకులో నుండి విశాలతలోనికి తీసుకుని రాబడతాము. మన జీవితంలో దేవుని హస్తము కురుచ కాకుండా, ఆయన చెవులు మందము కాకుండా ఉంటాయి. ఇక నుండి అయినా మనము అలవాటుగా ప్రార్థన చేయక, అవసరానికి ప్రార్థన చేయక, సమస్యలలో మాత్రమే ప్రార్థించే వారిగా ఉండక, నామకార్థముగా ప్రార్థన చేయక, మన ప్రవర్తన మార్చుకుంటూ క్రియాపూర్వకమైనటువంటి ప్రార్థన చేద్దాము. దేవుడిచ్చు ఆశీర్వాదాలను పొందుకుందాము. అట్టి కృపను పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్.